శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల్లో 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. అలాగే శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు వచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దుమీరినప్పుడు దుష్టుల్ని శిక్షించి మంచిని రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్టి శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. చివరకు మహాభారతం తరువాత శ్రీకృష్ణుడు తన అవతారం చాలించాడు అనే విషయం మీకు తెలుసా? చివరకు శ్రీకృష్ణుడు ఎలా మరణించాడో మీకు తెలుసా? తన యాదవ వంశం నాశనం, మరి ద్వారక ఎలా మునిగిపోయిందో మీకు తెలుసా? పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు. ఆ తరువాత హస్తినాపురంలో ధర్మరాజుకు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. పుత్రుని కోల్పోయిన దుఃఖంలో ఉన్న గాంధారి వద్దకు శ్రీకృష్ణుడు వెళ్ళాడు. కానీ ఆమె దుఃఖం శాపంగా మారింది. నీవు నీ దైవిక శక్తిని ఉపయోగించి యుద్ధం ఆపగలవు, కానీ నువ్వు అలా చెయ్యలేదు. నేను ఈ భయంకరమైన సంఘటనలు జరగకూడదని నేను నిత్యం వేడుకున్నాను, కానీ నువ్వు యుద్ధం ఆపలేదు. ఆ మాటను విన్న శ్రీకృష్ణుడు మెల్లగా నవ్వి, అప్పుడు గాంధారి చూస్తూ కోపంతో, నువ్వు ఈ రోజు నుంచి 36 సంవత్సరాల తరువాత చనిపోతావు అని శపించింది. అలాగే నీ ద్వారకా నగరం మునిగిపోతుంది, నీ యాదవ వంశం నాశనం అవుతుందని శపించింది. అలా కొన్ని సంవత్సరాల తరువాత ద్వారకను సందర్శించడానికి కొంతమంది వస్తారు. అందులో ఒకరు విశ్వామిత్రుడు, దుర్వాస మహర్షి, వశిష్ఠుడు మరియు నారద మహాముని వస్తారు. అదే సమయంలో శ్రీకృష్ణుడు కుమారుడు సాంబ అతని స్నేహితులతో కలిసి ఋషులను ఆట పట్టించాలనుకుంటారు. అక్కడ ఉన్న యాదవులు సాంబ స్త్రీవేషం ధరించి మహర్షి వద్దకు తీసుకువెళ్ళారు. ఈమెకు ఆడపిల్ల పుడుతుందా లేక మగబిడ్డ పుడతాడా అని అడిగారు. అప్పుడు మునులు దివ్య దృష్టితో చూసి కోపంతో ఒక ఇనుప గడ్డికి జన్మనిస్తాడని శపిస్తారు. ఆ మరుసటి రోజున సాంబ ఇనుప గడ్డికి జన్మనిస్తాడు. జరిగిన విషయం సాంబ ఉగ్రసేనుడికి వివరిస్తాడు. ఆ ఇనుప గడ్డిని పొడిగా చేసి సముద్రంలో విసిరేయమంటారు. కొంత భాగం మాత్రం ఇనుప గడ్డిని పొడిగా చేయడం వీలు కాదు, దాన్ని సముద్రంలో విసిరేవేస్తారు. ఆ పొడి ఒడ్డుకి వచ్చి గడ్డి రూపంలో పెరుగుతూ ఉంది. అలా 36 సంవత్సరాల తర్వాత ద్వారకా నగరంలో అపశకునాలు కనిపిస్తాయి. అప్పుడు యాదవులందరూ ప్రభాస క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకొని అక్కడ కొంతమంది యాదవుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కోపంలో ఒకరిపై ఒకరు ఆయుధాలతో దాడి చేసుకుంటారు. అప్పుడు ఆయుధాలు విరిగిపోతాయి. ఒడ్డున పెరిగిన గడ్డిపోచలతో కొట్టుకోవడం ప్రారంభిస్తారు. అక్కడ పెరిగిన గడ్డిపోచలు ఇనప గడ్డీలు కావడం వల్ల యాదవ వంశం అలా నాశనం అవుతుంది. యాదవులు మరణించడం వల్ల శ్రీకృష్ణుడు ఎంతో బాధపడతాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు పిలిచి ద్వారకలో ఉన్న స్త్రీలు మరియు పిల్లల యొక్క బరువు బాధ్యతలను అప్పగించి శ్రీకృష్ణుడు అడవులకు వెళ్ళిపోతాడు. కొంతకాలానికి ద్వారక కూడా కొంచెం సముద్రంలోనికి మునిగిపోతుంది. కొన్ని రోజుల తరువాత బలరాముడు తపస్సులోనికి వెళ్ళి ఆదిశేషువుగా మాయమైపోతాడు. ఆ తరువాత ఒక చెట్టు కింద శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో జర అనే వేటగాడు జింక అనుకొని శ్రీకృష్ణుడు పాదానికి ఘోరమైన బాణం తగులుతుంది. అప్పుడు ఆ వేటగాడు జింకను పట్టుకోవడానికి దగ్గరికి వచ్చిన వెంటనే అది జింక కాదని, శ్రీకృష్ణుడు పాదానికి గుచ్చుకుందని తెలుసుకొని వేటగాడు తన తప్పును క్షమించమని శ్రీకృష్ణుడు ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన పూర్వజన్మలో చేసిన తప్పు వల్ల ఇలా జరిగిందని చెప్తాడు. మీ అందరికీ తెలిసిన విషయమే ఏమిటంటే, శ్రీకృష్ణుడు తన పూర్వజన్మలో త్రేతాయుగంలో రాముడిగా జన్మించాడు. ఒకనాడు వాలి మరియు సుగ్రీవుడి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీరాముడు వాలిని చెట్టు చాటు నుండి బాణంతో చంపేస్తాడు. కాబట్టి ఈ జన్మలో వాలి రాజుగా ఉన్న జర ద్వారా శ్రీకృష్ణుడు మరణించాడు. ఆ తరువాత ద్వారకా నగరం నీటిలోనికి మునిగిపోతుంది. శ్రీకృష్ణుడు మరణం తర్వాత కలియుగం ప్రారంభమవుతుంది. మేము పెట్టే ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.